సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ. గ్లోబల్ కంపెనీ శ్రీరామ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ విజయవాడ. ఈ ఎగ్జిబిషన్ పార్టిసిపేట్ చేయడానికి రైతులకి ఈ మిషన్ని బాగా చూడటానికి, చూపించడానికి డిస్ప్లే కోసం పెట్టామండి. ఇది లోబల్ 108 అండి మోడల్. ఇది 4 సంవత్సరాల నుంచి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి మిషన్. ఇది మీకు ఇబ్బంది లేని మిషను. ఇది మల్టీ క్రాప్ ఉపయోగం అండి. ఇది మల్టీ క్రాప్స్ ఉపయోగంగా వస్తుంది. ముఖ్యంగా మనకు ఏపీ తెలంగాణ ఓన్లీ ప్యాడే కాబట్టి ప్యాడ్ మాత్రమే నడుస్తుంది ప్రజెంట్. దీంట్లో మీకు సోయాబీన్ కోసుకోవచ్చు, తర్వాత మినుము కోసుకోవచ్చు, పెసర కోసుకోవచ్చు, సోయాబీన్ కోసుకోవచ్చు. ఇటు మల్టీ క్రాప్స్ అండి. ఇది మనకి ఎక్కువగా ప్యాడీ కాబట్టి మనం ప్యాడీగా వస్తున్నాం ప్రజెంట్. ఈ రీల్ అండి, ఈ రీల్ ఏంటంటే మనకు గ్రాస్ గడ్డిని లోపలికి నెట్టడం కోసం ఉపయోగపడుతుంది. ఇది వచ్చి 7.2 ఫీట్ కటర్ బార్. ఇది దీనివల్ల ఏంటంటే ఈజీగా మీకు కటింగ్కి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. బ్లేడ్ అనేది కట్ చేసిన తర్వాత గడ్డి ఫ్రీగా మీకు లోపలికి వెళ్ళడానికి సహకరిస్తుంది. ఈ కింద ఉన్నటువంటి బ్లేడ్ స్ట్రిప్ అనేది మనకు క్రాప్ని కట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. దీంట్లో మీకు బాగా పటిష్టంగా ఉన్నటువంటి బ్లేడ్లు ఉపయోగించబడ్డాయి. ఇది టేబుల్ ఆగర్ అండి. ఇది కింద బాటం వచ్చి మీకు స్టీల్ ప్లేట్ వస్తుంది. అది వచ్చి ఫీడర్ చైన్. ఆ ఫీడరింగ్ ఇక్కడ కట్ చేసిన గడ్డిని అది ఫీడింగ్ లాక్కుంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ థ్రెషర్ హౌజింగ్లో మీకు థ్రెషింగ్ అయ్యి గడ్డిపాటుకు గడ్డి, ధాన్యం పాటుకు ధాన్యం సపరేట్ అవుతుంది. ఇది 100 HP ఇంజిన్ అండి. ఇది గంటకు మీకు 7 లీటర్స్ 7.5 అప్రాక్సిమేట్లీ వస్తుందండి డీజిల్ మైలేజ్ అనేది. ఇది ఒక గంటకి ఇంచుమించు 1.25 ఎకరా అంటే 40 నిమిషాలకు మీకు ఎకరా కటింగ్. ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ రేట్ అండి. ఇది గంటకి తెలంగాణలో గత సీజన్ 3,500 రేటుతో కోసారండి. రైతుకు కూడా బాధ లేనటువంటి రేట్, అది ఇబ్బంది లేదు. 3,500తో కోసారు. కూలీలతో కంపేర్ చేస్తే మాత్రం మిషనే సుఖంగా ఉంటుందండి. ఎందుకంటే కటింగ్ చేయటం కానీ, నూర్చడం కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్ చాలా లాంగ్ ప్రాసెస్, తర్వాత ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఇదేంటంటే అట్ అ టైం కటింగ్ చేసి మీకు ధాన్యాన్ని ఆ ట్యాంక్ ద్వారా మీకు అందిస్తుంది. ఏం చేయబడిందంటే ఈ బురద చేలలో కానీ మామూలు డ్రై ఫీల్డ్లో కానీ ఉపయోగపడే విధంగా ఈ రబ్బర్ ట్రాక్ను రూపొందించడం జరిగింది. తర్వాత ఈ పటిష్టమైనటువంటి రోలర్ వ్యవస్థ, పటిష్టంగా ఉన్నటువంటి ఈ ట్రాక్ వల్ల మీకు ఎటువంటి బురదలోనైనా కోత కోసే విధంగా ఈ బండిని డిజైన్ చేయబడింది. సరే, అది డిపెండ్ ఆన్ ఫీల్డ్ని బట్టి ఉంటుంది. అది డిపెండ్ ఆన్ ఫీల్డ్. అంటే ఇన్ని గంటలు అనేది అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే మాత్రం 1000 to 1200 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే డిపెండ్ ఆన్ ఫీల్డ్. సార్, ఈ బాటంలో ఈ వర్క్ జరిగి ఓన్లీ ఈ ట్రాక్ వీటికి మాత్రమే కొద్దిగా ఎక్కువ పోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మిగిలిన ఈ కంబైన్ హార్వెస్టింగ్ యూనిట్ అంతా మాత్రం ఏది కూడా అరుగుదల చాలా తక్కువ అండి. చాలా బాగుంది. ఇక్కడ కటింగ్ చేసినటువంటి గడ్డి ఈ ఫీడర్ ద్వారా లోపలికి వెళ్ళి ఈ థ్రెషర్ ద్వారా నలిగిన తర్వాత ఈ ధాన్యం అనేది దీంట్లోకి ట్యాంక్లోకి వస్తుంది. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చి 12 బ్యాగ్స్ 75 kgs 12 బ్యాగ్స్ పడతాయండి దీంట్లో. ఇక్కడ నుంచి పడిన ధాన్యము మీకు ఫిల్ అయిన తర్వాత ఈ అన్లోడింగ్ పైప్ ద్వారా బయటికి 360 degreesలో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఎటు పెట్టుకున్నా అన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ట్యాంక్లో ఏదైనా సరే మనకు ఏదైనా బ్లాక్ అయినప్పుడు క్లీన్ చేసుకోవటానికి, చూసుకోవటానికి ఉపయోగపడే డోర్ అండి ఇది ట్యాంక్కి సంబంధించింది. దీంట్లో స్టోరేజ్కి వచ్చి మన 75 kgs 12 బ్యాగ్స్ ఇది డీజిల్ ట్యాంక్ అండి. ఇది 160 లీటర్స్ ఫుల్ ట్యాంక్కి. మీకు ఇది తర్వాత మీకు ఆ కోసిన వరి ఏదైతే ఉందో అది థ్రెషింగ్ అయ్యి ఈ గడ్డి అనేది ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుందండి బయటికి. ఇక్కడ నుంచి గడ్డి అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఈ కోసిన వరి గడ్డి మనం బేలర్ ద్వారా దాన్ని గడ్డి కట్టుకొని మనం పశువులకి స్టాక్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి. మామూలుగా చాలా బాగా వస్తుంది గడ్డి దీంట్లో. ఇది మల్టీ క్రాప్ మిషన్ అండి. ఈ మల్టీ క్రాప్స్ అంటే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో వరి మాత్రం బాగా ఎక్కువగా కోస్తున్నారు. దీంతో మీరు సోయాబీన్ కట్ చేసుకోవచ్చు, తర్వాత మన మినుము కోయొచ్చు, పెసర కోయొచ్చు, గోధుమ కూడా కోయొచ్చు. గోధుమ బట్టి మనకు లేదు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో గోధుమ కూడా కోస్తున్నారు. అది సార్ దీని గురించి. రెండో మోడల్ అండి ఇది మోడల్ 102. దీంట్లో కూడా సేమ్ 100 HP ఇంజిన్ వస్తుంది. మైలేజ్ కూడా 7.5 మధ్యలో మైలేజ్ వస్తుంది.
తర్వాత దీంట్లో స్పెషాలిటీస్ ఏంటంటే అన్లోడ్ చేయడానికి దీనికి సెన్సార్ తోటి మనం అన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత దీంట్లో గత మోడల్కి ఈ మోడల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది సెంటర్ రోలర్లు, సేమ్ ట్రాక్ కూడా సేమ్ వస్తుంది. మీకు సెంటర్ రోలర్లు వస్తున్నాయి దీంట్లో. దీని ఏంటంటే బ్యాలెన్సింగ్ కోసం బాగా హెవీగా ఉండేట్లాగా చాసిస్ దృఢంగా ఉంది. దీంట్లో కొనుగోలు చేయడానికి రైతులకి మీకు సబ్సిడీ కూడా వస్తుందండి, డిపెండ్ ఆన్ స్టేట్స్. కాకపోతే ఈ మిషన్ ఒకరి వల్ల కాదు అనుకుంటే ఒక 4-5 గ్రూప్గా ఉండి కూడా ఈ మిషన్ తీసుకోవచ్చండి. ఇది చాలా లాభదాయకమైనటువంటి మిషను. హార్వెస్టింగ్ చేయడానికి ఒక ఎకరాకి రైతుకి మామూలుగా అయితే లేబర్ తోటి మీకు ఇంచుమించు 5,000 నుంచి 6,000 రూపాయల దాకా ఖర్చు ఉందండి. ఈ మిషన్ తోటి మీకు ఇంచుమించుగా 3,500 తోటి కోత కోయటము, మళ్ళీ తర్వాత పంటను ఉంచటం, ధాన్యాన్ని మీకు డైరెక్ట్ మీకు మిల్లుకు పోయే విధంగా ఇస్తుంది. కాబట్టి ఈ మిషన్ చాలా లాభదాయకంగా ఉంది. చాలామంది రైతులు చాలా ముందుకు వస్తున్నారు. మీకు ఏదైనా కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు సంప్రదించండి.